జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. తట్టుకోలేనానమ్మా, అందుకే కన్నీళ్ళాగలేదు. సర్లే, ఈసారికి నా మొహం చూసి మా అమ్మని క్షమించేయి ప్లీజ్. ప్లీజ్ స్మైల్. ఈ చెడలు బాగున్నాయి. శౌర్య, మీ ఇద్దరూ ఇలా ఉంటేనే మాకు ఆనందం. శామ్, శామ్, ఏంటి సిద్ధు? మనం మా ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చింది శామ్. మనకు అన్ని విధాలా కలిసి వచ్చే టైం ఫిక్స్ అయింది. ఇంత తొందర ఎందుకురా, కొద్ది రోజులు ఆగుదాం. ఇంకా ఆగితే అసలుకే మోసం వచ్చే అవకాశం ఉందమ్మా. శామ్, రేపు మనం ఆ శౌర్య ఇంటికి వెళ్ళాలి. రేపు నీ సీమంతం మనల్ని శ్రీమంతుల్ని చేయబోతోంది. ఒరే, నా మాట వినకుండా పోయినసారి పోయి జైల్లో కూర్చున్నావు, మమ్మల్ని రోడ్డు పాలు చేసావు. అత్తయ్య, నువ్వు భయపడింది చాలు, ఏం కాదు. మాకు అడ్డు చెప్పకండి చాలు. ఈసారి ఆ కళ్యాణి మన చేతుల్లో చిక్కుకుని అల్లాడిపోక తప్పదమ్మా. మన నుంచి కళ్యాణిని ఎవ్వరూ కాపాడలేరమ్మా. చెప్పడం ఎందుకు సిద్ధు? రేపు సీమంతంలో చూస్తుంది కదా.
ఈసారి మనకి ఎదురుండదు ఆ నమ్మకం నాకుంది. చూసారండి, చూసారా అదంతా మోసం చేసిందో? అమ్మవారి పేరు చెప్పి నన్ను మోసం చేసింది, అది కూడా మీ అందరికీ తెలిసి. అంత పెద్ద పాపం చేసిన దాన్ని లాగి చంప మీద కొట్టకుండా మీరందరూ కలిసి దాన్ని వెనకేసుకొస్తున్నారా? చివరికి నా కొడుకు కూడా అదేం తప్పు చేయలేదు, నా మంచి కోసమే చేసింది అని అంటున్నాడు. అందరూ దాన్ని సమర్థించే వాళ్లే కాని కనీసం నా గురించి ఆలోచించే వాళ్ళు కానీ పట్టించుకునే వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? చివరికి మీరు కూడా. ఓ అవునా? మరి కాదా? ఏంటే కాదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.